US నుంచి ఇండియాకు మనీ ట్రాన్స్ఫర్ సూపర్ ఈజీ. రెమిట్ టు ఎనీతో బెస్ట్ ట్రాన్స్ఫర్ రేట్స్, హయ్యర్ లిమిట్స్, ఫాస్ట్ అండ్ సెక్యూర్ ట్రాన్స్ఫర్స్, 24/7 కస్టమర్ సపోర్ట్, ఇన్స్టాంట్ ట్రాన్స్ఫర్, జీరో టెన్షన్. డౌన్లోడ్ నౌ రెమిట్ టు ఎనీ. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. బంగారం వెండి ధరలు పోటాపోటీగా పెరుగుతున్నాయి. రోజు రోజుకే కాదు, గంట గంటకి కూడా ధర పెరగడం చూస్తున్నాం. మరి ఈ టైంలో బంగారం వెండి కొనాలి అంటే భయపడిపోవాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. మరి ఒక్కసారి దేశీయంగా ధరలు చూసుకుంటే మనకి 24 క్యారెట్స్ బంగారం చూస్తే 1,61,000లో ఉంది. అలాగే 22 క్యారెట్స్ చూసుకుంటే 1,48,000లో ఉంది. ఇక 18 క్యారెట్స్కి వెళ్తే 1,21,000లో ఉంది. ఇక వెండి గురించి అంటారా, మాట్లాడాల్సిన పనే లేదు. వెండి ఆల్మోస్ట్ 3,80,000లో నడుస్తుంది. మరి ఇది 5 లక్షల వరకు వెళ్తుంది, 4 లక్షల వరకు వెళ్తుంది, 10 లక్షల వరకు కూడా వెళ్తుందని చాలా మంది నిపుణులు కూడా చెప్పడం చూస్తున్నాం. అయితే ఒక్కసారి మనం చార్ట్ చూద్దాము. హైదరాబాద్కి సంబంధించి 1 గ్రామ్ గోల్డ్ 24 క్యారెట్స్ 22 క్యారెట్స్ గత 10 రోజులుగా ధర ఎలా ఉంది అంటే జనవరి 19వ తారీఖు నుంచి తీసుకుంటే జనవరి 28 వరకు 1 గ్రామ్ గోల్డ్ ఒక్కసారి చార్ట్ చూద్దాం. సో జనవరి 19వ తారీఖు చూసుకుంటే 24 క్యారెట్స్ 1 గ్రామ్ గోల్డ్ 14,624 రూపాయలు ఉంది. అంటే ఇక్కడ చూడండి 246 రూపాయలు మనం పెరగడం చూస్తున్నాం. అలాగే మనం 22 క్యారెట్స్కి వెళ్తే 13,405 రూపాయలు. ఇక్కడ మళ్ళీ మనకి 225 రూపాయలు పెరగడం చూసాం. అలాగే మనం జనవరి 20వ తారీఖు వెళ్దాం. 24 క్యారెట్స్ బంగారం చూస్తే 14,978 రూపాయలు. ఇక్కడ 354 రూపాయలు ధర పెరిగింది. మళ్ళీ 22 క్యారెట్స్ చూసుకుంటే 13,730. ఇక్కడ మళ్ళీ 325 రూపాయలు పెరగడం చూస్తున్నాం. అలాగే మనం జనవరి 21కి వెళ్దాం. 24 క్యారెట్ల బంగారం ధర 15,660 రూపాయలు. మళ్ళీ చూడండి ఇక్కడ 682 రూపాయలు ధర పెరిగింది. ఇంకా 22 క్యారెట్లకి వెళ్తే 14,355. ఇక్కడ మళ్ళీ 625 రూపాయల ధర పెరగడం చూస్తున్నాం. అంటే చూడండి జనవరి 19 నుంచి 21 వరకు కూడా ధర పెరగడమే కానీ తగ్గడం ఎక్కడ లేదు. మరి 22వ తారీఖు వెళ్తే 24 క్యారెట్ల బంగారం ధర 15,431. ఇక్కడ చూడండి మళ్ళీ మనకి 229 రూపాయలు తగ్గడం చూస్తున్నాం. అలాగే 22 క్యారెట్లకు వెళ్తే 14,145 రూపాయలు. ఇక్కడ మళ్ళీ మనము 210 రూపాయలు మళ్ళీ తగ్గుదల కనిపిస్తుంది. అంటే 19, 20, 21కి పెరుగుతానే ఉంది ధర. 22వ తారీఖు వస్తే మాత్రం తగ్గుదల చూస్తున్నాం. మళ్ళీ మనం 23వ తారీఖు వెళ్తే 24 క్యారెట్ల బంగారం ధర 15,715 రూపాయలు. ఇక్కడ చూడండి 248 రూపాయలు పెరగడం చూస్తున్నాం. అలాగే 22 క్యారెట్స్కి వెళ్తే 14,405 రూపాయలు. ఇక్కడ మళ్ళీ 260 రూపాయలు పెరుగుదల. అలాగే 24వ తారీఖు వెళ్తే 24 క్యారెట్స్ బంగారం 16,026 రూపాయలు. ఇక్కడ మళ్ళీ 311 రూపాయలు పెరుగుదల. అదే 22 క్యారెట్స్కి వెళ్తే 14,690. ఇక్కడ మళ్ళీ మనము 285 రూపాయలు పెరుగుదల చూస్తున్నాం. మరి 20వ తారీఖు వస్తే 24 క్యారెట్స్ 1 గ్రామ్ 16,026 రూపాయలు. ఇక్కడ చూడండి మళ్ళీ స్థిరంగా ఉంది. అంటే పెరగలేదు, తగ్గలేదు, 0 అంతే రేటు ఉంది. అదే మనం 22 క్యారెట్స్కి వెళ్తే 14,690. ఇక్కడ కూడా 0 అంటే ఇక్కడ కూడా ఏమి పెరగలేదు, తగ్గలేదు. మరి 26వ తారీఖు వెళ్దాం. 24 క్యారెట్ల బంగారం ధర 16,195 రూపాయలు. ఇక్కడ మళ్ళీ 169 రూపాయలు పెరగడం చూస్తున్నాం. 22 క్యారెట్స్కి వెళ్తే 14,885. ఇక్కడ మళ్ళీ 155 రూపాయలు పెరిగింది. అంటే 25వ తారీఖు స్థిరంగా ఉంది, పెరగలేదు, తగ్గలేదు. 26వ తారీఖు వస్తే మళ్ళీ కొంచెం పెరుగుదల చూస్తున్నాం. అలాగే 27వ తారీఖు వెళ్తే మనము 24 క్యారెట్స్ 16,195. మళ్ళీ ఇక్కడ పెరగలేదు, తగ్గలేదు, స్థిరంగా ఉంది. మళ్ళీ 22 క్యారెట్స్కి వెళ్తే 14,845. ఇక్కడ కూడా 0 అంటే పెరగలేదు, తగ్గలేదు, అదే రేటు ఉంది. మనం మళ్ళీ జనవరి 28కి వద్దాం. 24 క్యారెట్స్ చూసుకుంటే 16,517 రూపాయలు, 322 రూపాయలు ఇక్కడ పెరిగింది. మళ్ళీ 22 క్యారెట్స్కి వస్తే 15,140 రూపాయలు. ఇక్కడ మళ్ళీ 295 రూపాయలు పెరగడం చూస్తున్నాం. అంటే 19వ తారీఖు నుంచి 28వ తారీఖు వరకు చూస్తే తగ్గేది తక్కువ ఉంది కానీ పెరగడం మాత్రం ఎక్కువే చూస్తున్నాం. మనకి జనవరి 22వ తారీఖున తగ్గడం చూసాము. మళ్ళీ మనము జనవరి 25వ తారీఖున స్థిరంగా ఉంది ధర. అంటే పెరగలేదు, తగ్గలేదు. మళ్ళీ జనవరి 27వ తారీఖున చూసుకుంటే పెరగలేదు, తగ్గలేదు, ధర అలానే ఉంది. ఏదైతే మనం ఇప్పుడు ఈ చార్ట్ చూసామో హైదరాబాద్కి సంబంధించి 1 గ్రామ్ గోల్డ్ 24 క్యారెట్స్ 22 క్యారెట్స్ ఈ రేట్స్ అన్ని కూడా GST, TCS ఏది ఇంక్లూడ్ అవి లేవండి. మరి ఎగ్జాక్ట్ రేట్స్ కావాలి అనుకుంటే కనుక మనకు లోకల్లో ఉన్నటువంటి జ్యువెలరీ స్టోర్కి వెళ్తే అక్కడ మీరు సంప్రదించవచ్చు. మరి బంగారం చూసాం కదా, వెండి ధర ఎలా ఉంది ఒకసారి జనవరి 19 నుంచి 28వ తారీఖు వరకు అది కూడా ఒకసారి చూద్దాం. హైదరాబాద్కి సంబంధించి వెండి ఎలా ఉంది గత 10 రోజులుగా చూసుకుంటే 10 గ్రాములు 100 గ్రాములు 1 kg ఎలా ఉందో ఒకసారి చూద్దాం.
మరి జనవరి 19వ తారీఖు వెళ్తే 10 గ్రాముల వెండి ధర 3,180 రూపాయలు. అదే 100 గ్రాములు చూసుకుంటే 31,800. ఇంకా 1 కేజీకి వెళ్తే 3,18,000. ఇక్కడ చూడండి 8,000 మనము ధర పెరగడం చూస్తున్నాము 19వ తారీఖుని. అలాగే 20వ తారీఖు వెళ్తే 10 గ్రాములు 3,400. 100 గ్రాములు చూసుకుంటే 34,000. మరి ఇంకా 1 కేజీకి వెళ్తే 3,40,000. ఇక్కడ చూడండి మనము 22,000 పెరిగింది ఒకటే రోజు జనవరి 20వ తారీఖు. ఆల్రెడీ మనం ఒక రోజు మాట్లాడుకున్నాము ఒకటే రోజు వెండి ధర 20,000 పెరిగిందని, అది 20వ తారీఖుని. మరి 21వ తారీఖు వెళ్తే 10 గ్రాములు వెండి 3,450 రూపాయలు. ఇంకా 100 గ్రాములకు వెళ్తే 34,000. ఇంకా 1 కేజీకి వెళ్తే 3,45,000. ఇక్కడ చూడండి 5,000 మళ్ళీ మనకి పెరిగింది. అంటే వెండి పెరగడమే కానీ తగ్గుదల ఎక్కడ కనిపించడం లేదు. 22వ తారీఖు చూద్దాము. 10 గ్రాములు వెండి 3,400. అదే 100 గ్రాములు చూసుకుంటే 34,000. ఇక 1 కేజీకి వెళ్తే 3,40,000. ఇక్కడ చూడండి 5,000 ఇక్కడ మనకి తగ్గుదల కనిపిస్తుంది. 22వ తారీఖున అంటే 19, 20, 21 తారీఖుని వెండి పెరగడమే చూసాము. 22వ తారీఖుని ఒకసారి 5,000 తగ్గడం చూస్తున్నాం. మళ్ళీ మనము 23వ తారీఖు వెళ్తే 10 గ్రాముల వెండి 3,600. ఇంకా 100 గ్రాములకు వెళ్తే 36,000. ఈ 1 కేజీకి వెళ్తే 3,60,000. అంటే ఇక్కడ చూడండి మళ్ళీ మనకి 20,000 పెరిగింది. అంటే 22వ తారీఖు 5,000 తగ్గడము, 23వ తారీఖుని మళ్ళీ 20,000 పెరగడం మళ్ళీ చూస్తున్నాం. అలాగే 24వ తారీఖు వస్తే 10 గ్రాములు 3,650. 100 గ్రాములు చూసుకుంటే 36,500. ఇక మనం 1 కేజీకి వెళ్తే 3,65,000. ఇక్కడ మళ్ళీ 5,000. మనం అనుకున్నాం కదా తగ్గేది తక్కువ, పెరిగేది మాత్రం ఆ ధర అమౌంట్ అనేది ఎక్కువ కనిపిస్తుంది. ఇంక 20వ తారీఖు వెళ్తే 10 గ్రాములు వెండి 3,650. 100 గ్రాములకి వెళ్తే 36,500. ఇక 1 కేజీకి వెళ్తే 3,65,000. 0 అంటే స్థిరంగా ఉంది, ఇక్కడ పెరగలేదు తగ్గలేదు. 24వ తారీఖుని 3,65,000 ఉంది 1 కేజీ వెండి ధర. అలాగే మనం 25వ తారీఖు చూసుకుంటే కూడా అదే ధర కనిపిస్తుంది, స్థిరంగా ఉంది. ఇంక 26వ తారీఖు వెళ్తే 10 గ్రాములు 3,750 రూపాయలు. ఇక 100 గ్రాములు చూసుకుంటే 37,500. మరి 1 కేజీకి వెళ్తే 3,75,000. ఇక్కడ చూడండి 10,000 మళ్ళీ పెరిగింది. అంటే 25వ తారీఖు పెరగలేదు తగ్గలేదు, స్థిరంగా ఉంది. 26వ తారీఖు చూసుకుంటే మళ్ళీ 10,000 మళ్ళీ పెరిగింది. ఇంక 27వ తారీఖు వెళ్తే 10 గ్రాములు 3,870 రూపాయలు. ఇక 100 గ్రాములు చూసుకుంటే 38,700. ఇంకా 1 కేజీకి వెళ్తే 3,87,000. చూడండి 3,87,000 అంటే 12,000 పెరిగింది. అంటే వెండి 4 లక్షలకి చేరువలోనే ఉంది. ఆల్రెడీ నిపుణులు ఎంతోమంది చెప్తున్నారు వెండి ధర 5 లక్షల వరకు కూడా వెళ్ళిపోతుంది, 4 లక్షల వరకు కూడా వెళ్ళిపోతుందని. మరి ఈ చార్ట్ చూస్తే ఈ పాటికే మీకు అర్థమైపోయి ఉంటుంది. 27వ తారీఖుని వెండి కేజీ 3,87,000. అంటే ఇంకా 4 లక్షలకు వెళ్ళడానికి అతి దగ్గరగా ఉందని అనుకోవాలి. ఇంక 28వ తారీఖు వస్తే 10 గ్రాములు 4,000. 100 గ్రాములు 40,000. ఇంకా 1 కేజీకి వెళ్తే 4 లక్షలు. అంటే ఇక్కడ చూడండి 13,000. అంటే 4 లక్షలకి వచ్చేసింది. మనం మాట్లాడుతున్నాం కదా 27వ తారీఖుని 3,87,000 ఉంది, 28వ తారీఖుని 4 లక్షలు ఉంది. మరి ఇంకేంటండి వెండి ధర మనం మాట్లాడుకున్నట్టే మనం బంగారానికి ఇచ్చిన వాల్యూ మనం వెండికి బహుశా ఇవ్వలేదేమో, కానీ ఈ ప్రజెంట్ టైంలో వెండి ప్రీషియస్ మెటల్ అయిపోయింది. వెండి మీద అనేక మంది ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు, వెండి కొనడానికి కూడా బారులు తీస్తున్నారని అనుకోవాలి. ఒకప్పుడు వెండి అనేది మనం ఓన్లీ పూజ సామాగ్రి వాటి కోసమే వాడేవాళ్ళము, కానీ ఇప్పుడు ఏంటంటే వెండి పైన ఇన్వెస్ట్మెంట్ చేయడానికి చాలా మంది ఇన్వెస్టర్సే కానీ కొనుగోలుదారులే కానీ ఇంకా జనరల్గా పబ్లిక్ కూడా వెండి కొనడానికి ఇష్టపడుతున్నారు. ఎందుకంటే అది రోజు రోజుకి గంటకి కూడా ధర పెరుగుతుంది కాబట్టి. ఏదైతే మనం ఇప్పుడు చార్ట్ మాట్లాడుకున్నామో చూస్తున్నారు కదా ధర పెరగడమే అని తగ్గడం ఎక్కడ కనిపించడం లేదు. 19వ తారీఖు నుంచి 28వ తారీఖు వరకు హైదరాబాద్కి సంబంధించి 10 గ్రాములు 100 గ్రాములు 1 కేజీ వెండి ధర, ఈ ధరలు ఏవైతే చూసామో ఇవన్నీ కూడా జిఎస్టీ టీసీఎస్ ఇంక్లూడ్ అవ్వలేదండి. మీకు కనుక ఎగ్జాక్ట్ రేట్స్ కావాలి అనుకుంటే లోకల్గా ఉన్నటువంటి జ్యువెలరీ స్టోర్ వాళ్ళని సంప్రదిస్తే మీకు రేట్స్ తెలుస్తాయి. ఇంకా మరింత సమాచారం కావాలి, మరి బంగారం వెండి పైన ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్నా, మరి ఇప్పుడు కొనొచ్చా, ఇప్పుడు కొంటే నష్టమా లాభమా, ఇవన్నీ వివరాలు కావాలంటే సుమన్ టీవీలో అనేక మంది అనలిస్టులు డైలీ గోల్డ్ అండ్ సిల్వర్ పైన వీడియోస్ చేస్తున్నాము. మరి ఇంకా మీకు ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే మా వీడియోస్ని మీరు ఫాలో అవ్వండి. సో ఈ రోజు చార్ట్ అయితే ఇలా ఉంది. థ్యాంక్ యూ.